Okay, next question, 26th one. Consider this set of matrices. C అనే matrices ఎలా ఇచ్చాడంటే SB01, SB01. ఇక్కడ B అనేది ఇంటీజర్ అండి, ఇది అనేది +1 -1. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఏది ట్రూ అని అడిగారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రూప్ అండర్ ఎడిషన్ అన్నాడు, ఇది గ్రూప్ అండర్ ఎడిషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం క్లోజర్ ప్రాపర్టీ టెస్ట్ చేద్దాం. లెట్స్ టేక్ ఎస్ బదులు 1 తీసుకుందాం. 1B01, టేక్ అనదర్ ఎలిమెంట్ 1D01, then it will be like 2B plus D02. Then what will be the diagonal elements? Diagonal elements and 2, 2 వచ్చాయి. బట్ మనకి గ్రూప్ అనేది ఎలా డిఫైన్ అయ్యింది? S, 1. S అంటే 1 or -1 అనేది ఉండాలి, బట్ ఇట్ ఈస్ డజంట్ హ్యావ్ ఏ 1 and -1. సో గ్రూప్ అనే క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్. అండ్ ఎబిలియన్ గ్రూప్ అవుతుందా? ఎబిలియన్ అవుతుందా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని చెక్ చేసుకుంటే సరిపోతుంది. లెట్స్ టేక్ ఈజ్ 1B -1 తీసుకుందాం, 0 1, and B is 1C01. So AB, what will be the AB? Multiplication, matrix multiplication కాబట్టి -1 minus C plus B 0 1. What will be the BA? BA అంటే ఇటు నుంచి ఇటు, సో -1 B plus C 0 1. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ వన్, -C plus B అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ B plus C వచ్చింది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి నాట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నాన్ ఎబిలియన్ గ్రూప్. బట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఎబిలియన్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ఫాల్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ G ఈజ్ డయాగనలైజబుల్ ఓవర్ C. డయాగనలైజబుల్ అంటే మనకి లీనియర్ ఆల్జీబ్రా కాన్సెప్ట్ అండి. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. SB01. సో డయాగనలైజబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టాలి. A minus lambda I should equal to 0. అంటే A minus lambda I అంటే ఏంటండి? A అంటే S minus lambda, B 0, 1 minus lambda is equal to 0. That means characteristic equation ఏమొచ్చింది? Lambda minus S, lambda minus 1 equal to 0. If lambda is equal to 1 వస్తే ఏమవుతుంది? Lambda equal to, sorry, not lambda, S అనేది 1 or -1 కాబట్టి కేసు 1 తీసుకుంది. S is equal to 1 అయితే లాంబ్డాకి రిపీటెడ్ రూట్స్ వస్తున్నాయి. రిపీటెడ్ రూట్స్ ఎప్పుడైతే వచ్చాయో, రిపీటెడ్ రూట్స్ వచ్చాయి, సో మనకి S ఈక్వల్ టు 1. మనకి ఇట్ షుడ్ బి డయాగ్నలైజబుల్ అవ్వాలి అన్నాడు, అంటే 1 1 0 0 అవ్వాలి. బట్ ఇక్కడ B వచ్చేసరికి ఎనీథింగ్ ఇంటీజర్ అవుతుంది. వేర్ ఇఫ్ B నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈజ్ నాట్ డయాగ్నలైజబుల్. డయాగ్నలైజబుల్ అంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్. సో ఇట్ ఈజ్ నాట్ ఏ డయాగ్నలైజబుల్ ఎలిమెంట్. సో ఫైనల్ ఆప్షన్ అంటే ఏంటండి ఇచ్చాడు? finitely generated is the correct answer. Let's check about it. Finitely generated అంటే ఇచ్చిన గ్రూప్ అనేది ఫైనైట్ గా జనరేట్ అవుతుంది. ఎలా సార్ ఫైనైట్ గా జనరేట్ అవుతుందంటే, లెట్స్ టేక్ -1 0 0 1 అండ్
1 1 0 1. If you consider these two matrices, then you can generate a whole group. You can generate a whole group. So finite generator అంటే finite generated group అంటే finitely generated group అంటే group may be infinite అవ్వచ్చు. ఫైనైట్ గ్రూప్ అని అర్థం కాదు. గ్రూప్ మే బి ఇన్ఫినైట్ అవ్వచ్చు, బట్ ఎలిమెంట్స్ జనరేటెడ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి? ఫైనైట్ ఉండాలి. బట్ నెంబర్ ఆఫ్ జనరేటెడ్ ఎలిమెంట్స్ ఆర్ ఫైనైట్. జనరేటెడ్ ఎలిమెంట్స్ ఆర్ ఫైనైట్. సో ఫైనల్ గా మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ కాబట్టి mark into it. Okay, thank you all and all. I'm closing this session.